అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 104. పుట్టిన తర్వాత మనిషి చేస్తున్నదల్లా తనకు తాను కండిషన్స్ పెట్టుకోవడం, కండిషనింగ్స్లోకి రావడం, వేరే కండిషనింగ్స్ని అంగీకరించలేక సంఘర్షణ పడటం, అట్లా జీవితం ముగుస్తుంది. సో అష్టావక్రుడు చెప్తున్నాడు, అన్కండిషనాలిటీలోకి రా. ఎందుకంటే ఉన్నదే అది. అన్కండిషనాలిటీ ఆకాశం. ఒక విరాట్ విశ్వం అన్కండిషనల్. అంతా ఉంది కానీ కండిషనల్గా లేదు. ఖచ్చితంగా ఇదే చేయాలి అన్న నియమం లేదు. సో నేను నా పుస్తకంలో ఒకసారి రాసుకున్నా, ప్రతి కంపల్సరీ తలకు పెట్టుకున్న ముళ్ళ కంపల్సరీ. సో అందరూ అట్లాంటి వాళ్ళే భూమి మీద రకరకాల ముళ్ళ కంపల్సరీస్ నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. సో ఇప్పుడు సంసారం ఉంది, సన్యాసం ఉంది, ఇక్కడితో ఆగిపోయింది. నేను కొత్త పదం సృష్టించిన సంసారానికి సన్యాసానికి మధ్యన సామరస్యంలో ఉన్నా. ఎవరన్నా అడుగుతారు, నువ్వు సంసారివా, నువ్వు సన్యాసివా? ఆహా, నేను సామరస్యాన్ని అని చెప్తా నేను. సో సంసారం అంటూ ఏముండదు. ఏ భర్త నిరంతరం భార్యని ఆలోచించడు, భార్య గురించి ఆలోచించడు. ఏ భర్త ఏ భార్య పిల్లలు నిరంతరం ఎత్తుకోరు. అందరూ ఇండివిజువల్గానే ఉంటారు, ఇండిపెండెంట్గానే ఉంటారు. మనకు అటువంటి భావన. సో ఆ భార్యతో ఉన్న 5 నిమిషాలు సంసారిగుండు. ఆ తర్వాత బయటకు వస్తే, బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు నువ్వు సంసారం ఎట్లా అవుతావు? నువ్వు అనవసరంగా మోస్తున్నావేమో. అట్లాగే సన్యాసి కూడా ఎంతో కొంత సంసారాన్ని మోయాలి. సో సంసారంలో సన్యాసం ఉంది, సన్యాసంలో సంసారం ఉంది. ఈ రెండింటి మధ్యన ఊగిసలాడుతూ మనిషి కన్ఫ్యూజన్లో ఉన్నట్టు ఈనాటికి ఏనాటికైనా ఉంటుంది. అది దానికి అత్యంత దగ్గర దారి సామరస్యం. దాన్ని అర్థం చేసుకోవడం, అసలు సంసారాన్ని మనసులో నుంచి దింపేయడం, ఇట్లాంటి విషయాల గురించి అష్టవక్రుడు ఈ సూత్రంలో చెప్తున్నాడు. అష్టవక్రుడి యొక్క సమగ్ర సారం ఒక్కొక్క వాక్యంలో కనుక చెప్పుకోవలసి వస్తే, ఏకరసంని ఆస్వాదించు, అదే ఆనందం. రకరకాల కండిషనింగ్స్ నుంచి బయటపడి ఒక విరాట్ విశ్వంలోకి అడుగుపెట్టు. ఒక్కసారి తలెత్తి ఆకాశం వైపు చూడు. ఎంత విరాట్ విశ్వంలో నువ్వు ఒక అంశగా ఉన్నావు. దానికి వేరయ్యి బరువు కాకు, దాంట్లో ఒక భాగమై ప్రవహించు. అట్లా కొట్టుకుపో. వేరైన వాడు కొట్టుకుపోతున్నాడు. ఎట్లా ఉందంటే, ఒక బస్సులో అందరూ ప్రయాణం చేస్తున్నారు. ఆ బస్సు కుదుపులకి నేను కదలను అని బిర్రుగా కూర్చున్నవాడు ఒకడు. బస్సు కదులుతుంది, దాంతోపాటు నేను కదులుతా. ఒక రకమైన ఏకరసత వస్తుంది. ఏకరసాన్ని ఆస్వాదించిన వాడు నిజంగా ఆనంద స్వరూపుడు. ఈరోజు అష్టావక్రుడు చెప్తున్నాడు, క్వా సంసారా క్వచా భాస క్వా సాధ్యం క్వచ సాధనం ఆకాశస్యేవ ధీరస్య నిర్వికల్పస్య సర్వదా. సో యోగీశ్వరుడు, యోగి, ముక్తీశ్వరుడు, ఏ పేరైనా పెట్టుకో, అకారణ పురుషుడు, ఆకాశం వంటి అనంత స్వభావుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, అధీర పురుషుడైన ఆత్మజ్ఞానికి, అసంగుడికి సంసారం ఎక్కడ, అభావం ఎక్కడ, సాధ్యమైన స్వర్గం ఎక్కడ, సాధనాలైన యజ్ఞాది కర్మలు ఎక్కడ? సో అష్టవక్రుడు ఈ ప్రపంచాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రపంచాన్ని డిస్కార్డ్ చేయమంటున్నాడు. నేను అదే చెప్తున్నా, చేస్తూ. ప్రపంచంలో బరాబర్ ఉన్నా, కానీ ప్రపంచం నా లోపట్లేదు, అబ్సల్యూట్లీ లేదు. ప్రపంచానికి సంబంధించిన ఏ విషయానికి నేను ఏ ఉన్నతమైన విలువ ఇవ్వను, కానీ అవసరానికి ఉపయోగపడతాయి. డబ్బెంతో చెప్పులంతా. చెప్పులు ఎంత అవసరమో రెడ్ లైట్ అంత అవసరం, రెడ్ లైట్ ఎంత అవసరమో రోడ్లు అంత అవసరం, రోడ్లు ఎంత అవసరమో బాత్రూమ్ అంత అవసరం. ప్రపంచం కదా. అట్లాగే అప్పుడప్పుడు గౌరవం అవసరం. ఇస్తే నువ్వు కూడా ఇవ్వు, నమస్కారం అండి, నమస్కారం అండి. కానీ ఎవ్వరు నమస్కారం పెట్టని పెట్టకపోని సమస్తానికి నువ్వు నమస్కారం పెడుతూనే ఉండు అంతర్గతంగా. సో సంసారం అంటే ఏమిటి అసలు? ఆలోచన ప్లస్ భవిష్యత్ ప్లస్ గతం, అంతే. మమత ప్లస్ ఆలోచన. ఆలోచన మమతగా మారింది, ఆలోచన అనురాగంగా మారింది, ఆలోచన రాగమైంది. అంతకుమించి మరేమీ లేదు. సాక్షి అంటే ఏమిటి? ఆలోచన సత్యం కాదని తెలుసుకున్న, ఆలోచన అవసరం వరకే. ఇట్స్ ఎ టూల్ టు బి యూస్డ్. దానికంటకుండా సాక్షి ఉంది.
సో సాక్షి అనే ఒకానొక దీపం వెలిగితే మనస్సు అనే మహల్లో నువ్వు తప్పిపోవు. మనస్సు అనే మహల్లో ఉన్న చీకటిలో నువ్వు తప్పిపోవు. ఎందుకంటే సాక్షి అనే దీపం నిన్ను కాపాడుతుంది. సో ఆలోచనల్ని వాడుకో, అది ఉపయుక్తం. కానీ ఆలోచనలో ఇరుక్కుపోకు. ఆలోచనలే పరమసత్యం అనుకోకు. నీకొచ్చిన ఆలోచనలే అల్టిమేట్ అనుకోకు. ఇదంతా అవిద్య, అధ్యాస, అజ్ఞానం. సో అష్టావక్రుడి యొక్క మెసేజ్ సో క్లియర్. ఇంత చెప్పుకోక్కర్లే. కర్తాభావన లేకుండా జీవించు, అయిపోయింది బాత్కథం. సర్వసాక్షి సుఖీ భవ్, సర్వసాక్షి సుఖం చర్. సాక్షిగా జీవించు, సాక్షిగా తిరుగు, సాక్షిగా చూడు, సాక్షిగా ఉండు. సాక్షివే నీవు. నిరంజనుడుగా ఉండు, నిర్వికల్పుడిగా ఉండు, నిస్సంగుడిగా ఉండు. ఎంత అద్భుతంగా చెప్తాడు. అసలు ఒక్కటి పట్టుకుంటే సరిపోతుంది. నిస్సంగుడిగా ఉండు, దేంతో సంబంధం లేనివాడిగా ఉండు, దేంతో సంబంధం కలుపుకోకు. నిరపేక్షలో ఉండు, దేని పట్ల ఆపేక్ష లేకుండా ఉండు. రమణ మహర్షి అష్టావక్ర సంహిత యొక్క ప్రతి సూత్రం నేను దర్శించిన ఏకైక వ్యక్తి రమణ మహర్షి. అంటే 100%. మిగతా అందరిలో నాకు క్వాలిటీస్ ఉన్నాయి, కాదన్ను. అంటే నేను ఇప్పుడు ఓషోని తక్కువ చేయడంలే, కృష్ణమూర్తి గారిని తక్కువ చేయడంలే. అందరూ వాళ్ళ వాళ్ళ స్థితుల్లో బాగున్నారు. కానీ అసలు మిగతా వాళ్ళంతా ఎంతో కొంత ప్రపంచానికి ఏదో చేద్దామని బయలుదేరిన వాళ్ళు చివరికి భంగపడి ప్రపంచం చేత మూల కొత్తబడి తిరిగి ప్రపంచం నుంచి దూరంగా పోయి అట్లా మరణించిన వాళ్ళు రమణ మహర్షి ఒక్కడు. అందుకే నేను రమణ మహర్షిని నా హృదయం అంటాను. సో రమణ మహర్షి యొక్క స్థితి, నేను అనుభవిస్తున్న స్థితి ఒక్కటే. సూపర్ఫిషియల్గా ఆయన ఒక చోట మీ అనుభవించే స్థితి మీరు చెప్పాలి. ఇది ఏదో అహంకారంలో చెప్తున్న మాట కాదు, ఉన్నది చెప్పడం అంతవరకు. సో సంసారంలో సంకల్ప వికల్పాలు ఉంటాయి. ఇది చేస్తా, అది చేయను, అది కరెక్టు, నువ్వు కరెక్టు, నేను కరెక్టు. అదే సన్యాసుడు ఒక సంకల్పం చేస్తాడు, వికల్పాలు ఏముండు, వికల్పాలన్నీ వదిలేస్తాడు. ఎవడు ఆత్మజ్ఞానం అంటే సంకల్పాలు లేవు, వికల్పాలు లేవు, ఏమీ లేవు. ఏది ఉంటే దాంతో కొట్టుకుపోతున్నాడు అంతే. తెలుసుకున్నాడు ఆలోచన సత్యం కాదని తెలుసుకున్నాడు. సాక్షి సర్వత్రా ఉంది, అది మన స్వభావం. అది ఎప్పటి నుంచో ఉంది, ఆకాశంలాగా. రకరకాల ఆలోచనలు, ధారణలు ఇవన్నీ రావడంతో సాక్షి కనుమరుగైపోయిందంతే. సో ఈరోజు అష్టావక్రుడు చెప్తున్న దాని యొక్క సారం ఏమిటంటే, ఏదైతే నీ నుంచి వెళ్ళిపోతుందో దాన్ని పట్టుకోకు. సంసారం అంటే ఎప్పటికైనా పోయేదే, దాన్ని పట్టుకోకు నువ్వు. సంసారం జస్ట్ వ్యవహారంలా చేయి. సంసారాన్ని ఎమోషనల్గా మార్చుకోకు. నిన్న ఒక మిత్రుడు వచ్చాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నా భార్య నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, క్యా కరే. అట్లా వదలలేను, అట్లా పట్టుకోలేను, అట్లా వేరే చోటికి పోలేను, అట్లా ఇంటికి పోలేను, ఏం చేయాలి, ఏం అర్థం కావడం లేదు అన్నాడు. నేను చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. అంటే ఇట్ బికేమ్ సో కాంప్లెక్స్. అందుకని ప్రతి ఒక్కడు అర్థం చేసుకోవాలి. ఒకరి జీవితంలో తలదూర్చకు, నువ్వు మౌనంగా ఉండు ఎక్కువ కాలం. అందరి మధ్యనే ఉండు, మౌనంగా ఉండు. అందరు ఉన్న చోట కాకుండా వేరే దిక్కు చూడు. అందరూ చెప్పే మాటలు కాకుండా నువ్వు ఒక్క మాట వేరేది చెప్పు, అన్ని మాటలు ఆగిపోతాయి. చదువుకుంటున్నానండి అని చెప్పు. మరి మాట్లాడుకుందాం ఒక 6 hours తర్వాత అను, వెళ్ళిపోతారంతా. అంతసేపు ఎవడు వేడి. సో దేంతో విరోధం వద్దు, దేన్ని నిరోధించకు, దేన్ని నియంత్రించకు, దేనికి నియమాలు పెట్టకు. నీవు నీ ఏకరసంలో లీనముగా బాత్ కథం. సో అష్టావక్రుడు ఏమంటాడంటే, స్వర్గం అంటే ఏమిటి? ఇక్కడ నువ్వు అనుభవిస్తున్న దానికి 1,00,000 రెట్లు. ఇక్కడ మామూలు గ్లాసులో టీ తాగితే అక్కడ కొంచెం మంచి బంగారు గ్లాసులో తాగుతావు. ఇక్కడ ఒక సాదాసీదా అమ్మాయితో సంభోగిస్తే అక్కడ గొప్ప అమ్మాయి. ఇక్కడ చిన్న ఇల్లు ఉంటే అక్కడ పెద్ద ఇల్లు. ఏమి తేడా ఉండదు అసలు. నిజానికి మీకు సరిగ్గా కామన్ సెన్స్ ఉండి ఆలోచిస్తే స్వర్గప్రాప్తి అంత నరక ప్రాప్తి ఇంకొకటి లేదు. స్వర్గం అనేది అత్యంత బోరింగ్ థింగ్. అది ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ పర్ఫెక్ట్ ఉందనుకో నీకు పిచ్చెక్కుతుంది. నీ ఇంపర్ఫెక్షన్స్ వల్లనే, నీ చుట్టుపక్కల ఉన్న ఇంపర్ఫెక్షన్స్ వల్లనే నీకు మజా వస్తుంది. ధర్నాలు జరుగుతున్నాయి, స్ట్రైక్. ఉదాహరణకి భారతదేశంలో అసలు ఏ సమస్యలు లేవు. బార్డర్ క్లియర్ అయిపోయింది, ఎకానమీ సెట్ అయిపోయింది, అందరికీ ఆరోగ్యం వచ్చేసింది. గవర్నమెంట్ ఎందుకు అప్పుడు? పిచ్చెక్కుతుంది అసలు. ఉదాహరణకు మీ ఇంట్లోనే ఏ సమస్యలు లేవు, అందరు రమణ మహర్షి లాగా మౌనం అయిపోయారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
యూ డోంట్ ఫీల్ యాజ్ ఇఫ్ యూ ఎగ్జిస్ట్. సో ఉన్నది అనుభవించడం స్వర్గం అని తెలుసుకున్నవాడు నిజమైన ఆత్మజ్ఞాని. ఎక్కడో స్వర్గం ఉంది అని ఆలోచించేవాడు అజ్ఞాని. ఉన్నది అనుభవించడమే స్వర్గం. చాలా ఇంపార్టెంట్ మాట ఇది, మర్చిపోకండి. అష్టావకుడు చెప్పేది ఉత్తగా పాండిత్యం కాదు, ఇది ఆచరించి చూడండి. ఇప్పుడే ఈరోజే మీ కళ్ళు తెరిచి ఉన్నది అనుభవించేసేయండి నిర్ద్వంద్వంగా. ఎవరో చేతిలో ముద్ద పెట్టారు, ఉప్పు బాగాలేదు, ఉప్పు ఎక్కువైంది, కానీ నో, అసలు ఇది టేస్ట్ అని మీకు తెలియదు. మీరు నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇది టేస్ట్ అని తెలుస్తుంది, టేస్ట్ కాదని తెలుస్తుంది. ఓకే, సో ఇంకొక సూత్రం, సాజయాత్యర్థం సన్యాసి పూర్ణస్వరస విగ్రహ ఆకృతిమో న విచ్ఛిన్నే సమాధీర్యస్య వర్తతే. యస్య జయాత్యర్థం సన్యాసి పూర్ణస్వరస విగ్రహ ఆకృతిమో న విచ్ఛిన్న సమాధీరస్య వర్తతే. జ్ఞాని దృష్ట కర్మఫలరహితుడు, పూర్ణానంద రస విగ్రహుడు, ఆత్మవిజ్ఞానంలో జయం సాధిస్తాడు, సర్వోపరి స్థానం చేరుకుంటాడు. ఇది కూడా ఫిజికల్ రియాలిటీలో సర్వపరి వేరే, సైకలాజికల్ రియాలిటీలో సర్వపరి వేరే. సో ఫిజికల్ రియాలిటీలో సర్వపరి అంటే అత్యంత ఉన్నతమైన స్థితి, అంటే ఎవరెస్ట్ లాంటిది. ఉద్యోగాల్లో సర్వపరి అంటే ఐఏఎస్ ఆఫీసరు, పాలిటిక్స్లో సర్వపరి అంటే ముఖ్యమంత్రి, అడ్మినిస్ట్రేషన్లో సర్వపరి అంటే గవర్నరు. ఆత్మజ్ఞానంలో సర్వపరి అంటే ఏమిటో తెలుసా? మనసు నశించడం. దట్స్ ఆల్. ఇది మామూలు సూత్రం కాదు. ఇది ఆకృత్రిమో అవిచ్ఛిన్నతే సమాధి సస్య వర్తతే. అవిచ్ఛిన్నత అలాంటిది ఏమీ లేదు, నిరంతర నిర్వికల్పతుంది. అసలు మనసు ఈరోజు పొద్దున్న నా బిడ్డతో మాట్లాడుతున్నా, ఈరోజు ప్రశాంతంగా ఉన్నావు, ఈ ప్రశాంతత మరణించే వరకు కొనసాగేలా చూసుకో. దానికి అడ్డు వచ్చి దాన్ని గుర్తుపట్టు. అదే ఎరుక అంటే. ఇప్పుడు ఎవరో చెప్పారు, నీకు బయట ఒడియాలు ఆరబోశారు, కాకి వస్తే ఎలగొట్టన్నాను. అప్పుడే ఎరుక అది ఉత్పన్నమవుతుంది. అంటే ఉన్నదాన్ని యథాస్థితిగా ఉంచడం కోసం నువ్వు ఎరకగా ఉన్నావు. దానికి సహకరించే అంశాలు వస్తే సరే, దానికి విరోధాభాష్యంగా విరగొట్టే అంశాలు వస్తే దాన్ని పక్కకు జరిపోతావు. అట్లా ఉన్నది ఉన్నట్టు ఎలా ఉంటుంది. సో అదే నిరంతర ఎరుక అంటే అదే. అంటే ఏది ఉందో గుర్తిస్తే ఏది అవసరం లేదో కూడా గుర్తించబడుతుంది. సో అట్లా జ్ఞాని నిరంతర ఎరుకలో ఉంటాడు. నిరంతర ఎరుకనే నిరంతర ఆనందం. రాను ఇక ఏమీ రావు అక్కడికి. ఇనిషియల్గా నీకు ఎరుక ఉన్నట్టు అనిపిస్తుంది, రాను ఆ ఎరుక కాస్త ఆనందం అయిపోతుంది, ప్రశాంతత అవుతుంది, హాయి అవుతుంది, అదే జ్ఞానం అవుతుంది. అక్కడి నుంచి ఆ సంపూర్ణ సహజత్వంలో నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాటలో వేద సారం పలుకుతుంది. సో జ్ఞాని జీవిత పరమార్థం వెతకడు. ఎందుకు? అది భవిష్యత్తులో లేదని తెలిసిపోయింది. సో జీవితం యొక్క అర్థం ఏమిటి అనే విషయాన్ని కూడా సన్యాసం చేసేసిండు అతను. సా జయ అర్థం సన్యాసి. ఎవడైతే జీవిత పరమార్థం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం వదిలేశాడో వాడు నిజంగా విజయం సాధిస్తాడు. అష్టావకుడు చెప్పేదంతా విరోధాభాష్యం ఉంది. ప్రకృతి ఏమిది? ప్రపంచంలో ఏం చెప్తారు? ప్రయత్నించు, పోరాడు, పదండి ముందుకు, మూతి వలగొట్టుకోపోయి. నో, అష్టావకుడు అంటున్నాడు, జస్ట్ బీ హ్యాపీ, సెటిల్ డౌన్. ఇంతకాలం పరిగెత్తి ఒక్కసారి కళ్ళు మూసుకుని అలసి ఏం చేసావు? అసలు నువ్వు జస్ట్ కొంచెం డబ్బు సంపాదించావు అంతే. ఏమన్నా చేసావా? కొంత పాత బట్టల కంటే కొంచెం మంచి బట్టలు కట్టుకున్నావు, ఆర్థిక సమృద్ధి, కొంచెం పెద్దలు. ఇదే నీ పని, నీ విజయం అనుకుంటే పొరపాటు. ఇదే విజయం అనుకుంటే పొరపాటోయి, కాంచబోయి నీ దుస్థితి, గమనించబోయి నీ పరిస్థితి. శ్రీశ్రీ రాసిన దాన్ని కొంచెం. సో ప్రపంచంలో జీవిత పరమార్థం ఉంది, ప్రకృతిలో ఏ జీవిత పరమార్థం లేదు. ప్రకృతిలో జీవితం ఉంది, జీవితమే పరమార్థం, జీవిత పరమార్థం లేదు. అర్థమైందా? జీవితమే పరమార్థం, ప్రత్యేకంగా జీవిత పరమార్థం ఏది లేదు. ప్రపంచంలో జీవితం వేరు, ఆ జీవితాన్ని ఉపయోగించుకొని ఆ జీవితంలో చుట్టుపక్కల రిసోర్సెస్ వాడుకొని నువ్వు సాధించే పరమార్థం వేరు.
సో ప్రకృతి ప్రవాహంలో నిన్ను కల్పేసుకో. లక్ష్యం లేదు, గమ్యం లేదు, వర్తమానమే ఉంది. వర్తమానమే లక్ష్యం, వర్తమానమే నీ గమ్యం. నీ యొక్క సహజ గతి నీ గమ్యం అంతే తప్ప అది ప్రత్యేకంగా ఎక్కడో లేదు. సో జస్ట్ నీకున్న ఆలోచనల వెంట పరిగెడుతూ ఏదో సాధించి జీవిత పరమార్థం నెరవేరింది. నీ ఆలోచన యొక్క పరమార్థం నెరవేరింది. జీవిత పరమార్థం ఏంటో తెలుసా? జస్ట్ స్టే రిలాక్స్డ్, డోంట్ మూవ్ మచ్. అది జీవిత పరమార్థం. సరిగ్గా చూస్తే కనిపిస్తుంది. స్వాభావికం, సహజస్థితిని అనుభవించడం జీవిత పరమార్థం. సహజస్థితి స్వాభావికం అంటే ఏంది? ప్రయాస లేని కదలిక. ఇది నా నిర్వచనం. ప్రయాస లేని కదలిక. ప్రయాస, సంకల్పాలు చేసేవాడు ప్రయాస పడతాడు, ప్రయత్నిస్తాడు. సమర్పణలో ప్రయత్నం లేదు, అప్రయత్నత ఉంది. స్వసహజమైన సమర్పణ. ప్రయత్నం చేసి ఎవడు సమర్పించడు. ఒక అమ్మాయి తన హృదయాన్ని ప్రయత్నం చేసి సమర్పించదు. ఒక ఫ్లవర్ని ప్రయత్నం వల్ల ఇసిరేయవు. కళ్ళు ప్రయత్నం వల్ల, అది సమర్పణ. అది జస్ట్ హ్యాపెండ్. సో పూర్ణ స్వరస విగ్రహ, తన యొక్క పూర్ణ స్థితిలో తను పరిపూర్ణంగా ఉంటాడు. అసలు ఏది పూర్ణమో అదే, దానికి అర్థం ఉంటుంది. ఫ్రాగ్మెంటెడ్ థింగ్స్కి అర్థం ఎట్లుంటుంది? అందుకని ఈ సమస్త విశ్వంలో ఒకానొక అంశమైన నీవు అనవసరంగా జీవిత పరమార్థం వెతుకు. ఎవరైతే జీవిత పరమార్థం వెతుకులాడుతున్నారో ఇప్పటి వరకు ఎవరూ చెప్పని వ్యాఖ్య ఇది. ప్రపంచంలో జీవిత పరమార్థం ఉంది, రాసి పెట్టుకోండి. ఇంతే. ప్రపంచంలో జీవిత పరమార్థం ఉంది. ప్రపంచంలో జీవిత పరమార్థం డాక్టర్ అవ్వడం, ఇంజనీర్ అవ్వడం, ఏదో ఒక సైంటిఫిక్ డిస్కవరీ, లేకపోతే ఒక ఎవల్యూషన్, ఒక రెవల్యూషన్, ఇవన్నీ అవసరం. కానీ ఆ ప్రపంచం యొక్క జీవిత పరమార్థం అబద్ధం. అది జీవిత పరమార్థం కాదు. ప్రపంచం నీకు కల్పించిన ఆలోచనలను నువ్వు పరిపుష్టం చేసుకుంటున్నావు అంతే. వాటిలో కృతకృత్యం అవుతున్నావు. ఆ తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, సమాధిర్యస్య వర్తతే అవిచ్ఛిన్నే. అంటే అకృత్రిమో అవిచ్ఛిన్నే సమాధిర్యస్య వర్తతే. ఇది ఎంత గొప్ప అబ్జర్వేషన్ అంటే ఇది. రీసెంట్గా ఒక మిత్రుడు ఫోన్ చేసినప్పుడు నేనే ఒక 2 పదాలు చెప్పాను, సాలిడ్ సమాధి, లిక్విడ్ సమాధి అని. నిజానికి నిర్వికల్ప, సవికల్ప ఉంటాయి. ఇవి నేను క్రియేట్ చేసిన పదాలు. అంటే ఇప్పుడు నేను నా అనుభవంగా చెప్తున్నా, నేను ఎగురుతున్నా, దుంకుతున్నా, క్రికెట్ ఆడుతున్నా, ఈ క్షణం మాట్లాడుతున్నా, స్నానం చేస్తున్నా, నా మానసిక స్థితి ఎప్పుడు నిరంతరం ఒకే విధంగా ఉంటుంది. దీన్ని లిక్విడ్ సమాధి అన్నా. సాలిడ్ సమాధి అంటే నువ్వు కదలకుండా కూర్చుంటేనే ఉంటుంది, అది నువ్వు కదిలితే అది వ్యక్తది. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? ఒక స్వాభావిక సమాధినిష్టలో స్వస్వరూపంలో నిర్వికల్పుడై ఉండిపోవట్లా. ఇప్పుడు శ్వాసపై నియంత్రణ చేసావు అనుకో, ఆ నియంత్రణ చేసేవాడు నియంత అవడం లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఊరికి చేయకండి గుడ్డిగా. ఎవడో ఆశ్రమం పిలిచాడు, కోర్సు గిర్స్ అన్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అక్కడ మీ ఈగో బూస్టప్ చేస్తున్నారు. జస్ట్ దే ఆర్ ఫూలింగ్ యూ. చప్పట్లు కొట్టండి రా, చాలా మహా గొప్ప మనిషి, గ్రేట్ మెడిటేటర్, అట్లా అంటే నీకు ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. నీకు ప్రపంచంలో ఎక్కడ నీకు ఏ వాల్యూ లేదు. అందుకని అక్కడికి పోతే నీకు అనవసరంగా నీకు వాల్యూ ఇస్తున్నారు. ఆ వాల్యూ నిజం అనుకుని ఆ మెప్పుకోలు కోసం పోతున్నావు. దయచేసి అట్లాంటి తప్పు చేయకండి. దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదని తెలుసుకునే సమయానికి జీవితం ఉండదు. సో ఏదైనా నియంత్రణ వల్ల నువ్వు పట్టు సాధిస్తే ఆ నియంత్రించేవాడు నియంత అవుతున్నాడు. యు ఆర్ బికమింగ్ సైకలాజికల్లీ ఏ హిట్లర్. జస్ట్ కర్త వదిలే అని చెప్తున్నాడు అష్టావక్రుడు. సో అష్టావక్రుడు యొక్క సమగ్ర సారం, లెట్ మీ కంక్లూడ్. ప్రయత్నం చేయడం వల్ల, ప్రయాస వల్ల కాదు, జీవితం యొక్క గమనాన్ని నిశ్చలంగా చూడు. నాకు నిజమైన నా భావన చెప్తాను మీకు, నాతో సహా మీరంతా కొంతకాలం ఏమీ చేయకండి. ఊరికే ఎక్కడన్నా ఊరికి అట్లా కూర్చోండి. రోడ్డు పక్కన ఒకరోజు, అడవిలో ఒకరోజు, నీటి దగ్గర ఒకరోజు, ఆకాశాన్ని చూస్తూ జస్ట్ వాచ్. డోంట్ అనాలిసిస్ చేయొద్దు, దాన్ని తర్కించొద్దు. ఆహా ఆకాశము, నీలాకాశం అద్భుతం, పోయేటి రాయకండి. ఆ భక్వాసంతో వద్దు. సెల్ఫీ దిగకండి, జస్ట్ చూడు. అసలు నిజంగా చూడండి. ఇది అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. ఇది నిజమైన ధ్యాన ప్రక్రియ, ప్రకృతి ధ్యానం. ఊరికే చూడు. అసలు ఎట్లా చూస్తావు తెలుసా? ఇది మర్చిపోకు. ఇందులో నేను ఒక భాగం, ఇది నేనే, ఇది ప్రత్యేకంగా కనిపిస్తున్న అందులో నేను ఒక భాగం.
చెట్టు భూమిలో ఒక భాగం, అట్లనే ఆకు కూడా భూమిలో భాగమే. చూడు, అందరిలో శ్వాస ఉంది అంటే ఈ అందరిలో ఈ స్పేస్, ఈ ఎనర్జీ, ఈ ఆర్గానిజం ఏదో నిండుతుంది నిరంతరం. ఇఫ్ మనీ డిసపియర్స్, నథింగ్ చేంజెస్. శ్వాస డిసపియర్ అయితే నిన్ను బతికిస్తున్నది ఏది? నీ గౌరవమా, నీ పరపత, నీ పేరు ప్రఖ్యాతుల్లా, నీ బాడీ ఏమిటి బతికిస్తున్నది? జస్ట్ పనికిరాని గాలి బతికిస్తుంది, తెలుసా? జస్ట్ అర్థం చేసుకో. సో ప్రయత్నం వల్ల సమాధి ఘటించిందనుకో, అందులో ప్రయత్నం చేసేవాడు మిగులుతాడు. అది జడ సమాధి. అప్రయత్న సమాధి ఉంది. సమాధి ఎప్పటి నుంచో ఉంది. సమాధి అంటే ఏమిటి? ఒక సహజమైన లయం, ఎప్పటికీ చెదరని ఒక స్థితి, అట్లా నిలబడిపోయిందంతే. జడ సమాధి కాదు. ఇది నిలబడితే అది నిలబడుతుంది. ఇప్పుడు డబ్బా మీద బాల్ పెట్టామనుకో, బాల్ ఇలా కదలకుండా ఉండాలని డబ్బా కదలకూడదు. ఇది ఎలాంటిదంటే డబ్బా తీసేసిన బాల్ అట్లే ఉంటుంది. లిక్విడ్ సమాధి, నేను పెట్టిన పేరు. సో చాలా కాలం ఫుడ్ మానేసి చాతగాక మూలకు పడుండి అట్లా సమాధి ఘటించడం కాదు. సహజంగా ఘటించాలంటే నువ్వు చూడాలి జీవితాన్ని. ఎందుకంటే ఒక మిత్రుడు ప్రశ్నించాడు, విట్నెస్ అన్నది విపశ్యనాలో విట్నెస్ ఉందా అంటే ఉంది, కానీ ఫోర్స్డ్ అని చెప్పాను. సంబడి ఈజ్ సేయింగ్ సో. ఎవరో ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేస్తున్నావు, అక్కడ ఉంది ప్రాబ్లం. చాలామంది అడుగుతారు రసో వయసహ అంటే ఏందని. ఇదే సహజ సమాధే రసో వయసహ. అకారణ పరిపూర్ణ ఆనందం రసో వయసహ. ఏకరసం రసో వయసహ. ఉన్నది అనుభవించడం రసో వయసహ. ద్వంద్వాతీతం రసో వయసహ. ప్రసాద రూపం రసో వయసహ. సహజమైన జ్ఞానం, ఆ సాదాసీదా జీవితం రసో వయసహ. అట్లాంటి రసో వయసహ అందరిలో ఉంది. మీరే అది. నాలో మీరున్నారు, నేనున్నాను. చూసుకోండి, లేమా ఉన్నాం, ఎప్పటికీ ఉందాం. రీసా రసో వయసహ. ఇక్కడి నుంచే మీ ఓపిక శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా.